హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 21 పాయింట్స్ గెయిన్ అయ్యి 74,248 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫ్లాట్ గా ఎండ్ అవుతూ 22,514 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 432 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,493 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ సెన్సెక్స్ తో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ బ్యూటిఫుల్ గా మూవ్ అయింది. ఓపెనింగ్ కొంత డౌన్ అవుతున్నట్లు కనిపించిన సపోర్ట్స్ దగ్గర నుంచి స్టేబుల్ అవుతూ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడం, మళ్ళీ అదొక బేస్ గా ఫామ్ చేసుకోవడం, అగైన్ ఇంకొక రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్ చేస్తూ మార్కెట్ ఒక డే హైస్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ డే హైస్ దగ్గరగా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. నాట్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ మీ పోర్ట్ఫోలియోస్ ఇవాళ లాభాలతోనే ఎండ్ అయి ఉండాలి. ఫ్రెండ్స్, బిలీవ్ మీ, లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ బాగా పతనమైన మనం మాట్లాడుకోవడానికి మన దగ్గర రీజన్స్ ఉన్నాయి. మీకు ఇది ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే లాస్ట్ 1 వీక్ నుంచి యుఎస్ మార్కెట్స్ లాస్ట్ 1 వీక్ మొత్తం కలుపుకుంటే నియర్లీ 3% దగ్గరగా డౌన్ అయ్యాయి. డౌ జోన్స్ కానీ, S&P 500 కానీ, నాస్డాక్ కానీ యావరేజ్ గా చూసినా 2% మినిమం, 3% మాక్సిమం అవుట్ ఆఫ్ యుఎస్ ఇండెసెస్ అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా లాస్ట్ 1 వీక్ లో ఇంతలా పతనం అవుతుంటే మన ఇండియన్ మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యాయో తెలుసా? నిఫ్టీ 1%, మిడ్ క్యాప్ 4%, స్మాల్ క్యాప్ 7%. ఇదంతా నేను ఒక వీక్ దే చెప్తున్నాను. లాస్ట్ ఒక వీక్ నుంచి గ్లోబల్ మార్కెట్స్ అన్ని రెడ్ లో ఉండి పతనం అయిపోతుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మాత్రం అవుట్ పర్ఫార్మ్ చేస్తూ స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతున్నాయి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడాలంటే ఒక పాయింట్ ని మెన్షన్ చేయాలి. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ కూడా బాగా పెరిగాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్స్ 100 పాయింట్స్ దగ్గరగా రేపు మన మార్కెట్స్ గ్యాప్ అప్ అవుతుంది అనేలా ఇండికేషన్ ఇచ్చింది. కానీ యుఎస్ లో వన్ ఆఫ్ ద ఏరియాకి ఫెడ్ ప్రెసిడెంట్ అయిన నీల్ కాష్కారి గారు ఏం స్టేట్మెంట్స్ చేశారో ఒకసారి స్క్రీన్ పైన పెడుతున్నాను చూడండి. తను చెప్పింది ఇప్పుడుంటున్న ఎన్విరాన్మెంట్ కి అసలు వడ్డీ రేట్లు కట్టే చేయాల్సిన అవసరం లేదని. అంటే ఈ 2024లో వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన నీడే ఉంది. ఇన్ఫ్లేషన్ ఏమంత బాగా తగ్గిపోలేదు. బయట ఎకానమీలో కూడా డేటా స్ట్రాంగ్ గానే ఉంది. ఇలాంటి టైంలో వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన సందర్భం ఏమొస్తుంది? అసలు వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన రీజనే లేదు అంటూ ఉండడం. అప్పటి వరకు పెరిగిన మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ కానీ, గిఫ్ట్ నిఫ్టీ కానీ సడన్ గా యూ టర్న్ తీసుకొని మోర్ దెన్ 120 పాయింట్స్ దగ్గరగా కూడా మన గిఫ్ట్ నిఫ్టీ నిన్న నైట్ ఒక పాయింట్ లో రెడ్ లో ఉంది. నేను ఇక అనుకున్నాను రీసెంట్ డేస్ లో ఎన్నిసార్లు గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ లో ఉంటున్నా మన మార్కెట్ సపోర్ట్ చేస్తూ వచ్చాయి. ఫ్రైడే కదా యూజువల్ గా మార్కెట్స్ ఏదైనా గ్లోబల్ మార్కెట్స్ లో అన్సర్టెనిటీ ఉన్నప్పుడు సాటర్డే సండే కూడా ఏదైనా అన్సర్టెనిటీ వస్తుందేమో ముందుగా ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుందామని ఇవాళైనా ఒక డీసెంట్ ఫాల్, నిఫ్టీలో ఒక 150 పాయింట్స్ దగ్గరగాను, బ్యాంక్ నిఫ్టీలో 300-400 పాయింట్స్ ఫాల్ అయినా ఇవాళ ఉంటుందేమో. బట్ 250 బ్రేక్ అవ్వకుండా మనం కంగారు పడాల్సిన నీడ్ లేదనే ఒక టోన్ తోనే మైండ్ లో పెట్టుకుంటూ ఆ వ్యూ తో ఉంటే మార్కెట్స్ కంప్లీట్ గా దాన్ని క్యాన్సిల్ చేశాయి. ఆల్మోస్ట్ 400 లెవెల్స్ ని కూడా బ్రేక్ చేయకుండా నిఫ్టీ స్ట్రాంగ్ గా మూవ్ అవడం అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చిన డిప్ ని ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ, ఇది ఇంతకు మించి పడదు అనేలా బయర్స్ చూస్తూ అక్కడి నుంచి లో లెవెల్స్ నుంచి నియర్లీ 700 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అయిన విధానం మార్కెట్ స్టిల్ బై ఆన్ డిప్స్ లోనే ఉంది అన్నది మనకి ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నేను మాట్లాడాలనుకునేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. చాలా టైం బ్యాక్ నుంచి బ్యాంక్ నిఫ్టీ కంపేర్డ్ విత్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. ఫ్యూచర్స్ ఒక రోల్ ఓవర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో డెలివరీ యాక్టివిటీ కూడా రీసెంట్ డేస్ నుంచి ఎవరైనా డెలివరీ యాక్టివిటీ ట్రాక్ చేస్తున్నా అది కూడా ఎక్కువగా ఉంది. బట్ దాని పక్కన పెట్టండి, రోల్ ఓవర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ఆర్ ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ కంపేర్డ్ విత్ ఇతర సెక్టర్స్ ర్యాలీ అవ్వాల్సిన స్పేస్ ఎక్కువ ఉంది. అండ్ పర్టికులర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న వచ్చిన నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబోనే వస్తున్నట్టు కాబట్టి ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఓవరాల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగాను అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగాను కంపేర్డ్ విత్ అదర్ ఇండెక్స్ అండ్ ఈవెన్ నిఫ్టీతో కంపేర్ చేస్తున్న పాజిటివ్ అడ్వాంటేజ్ ఇస్తున్నాయని రీసెంట్ టైమ్స్ లో డిస్కస్ చేస్తూ వస్తున్నాం. లాస్ట్ 1 వీక్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత పెరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? 4%, 5% కాదు, 7%. జస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 7% పెరగడం అనేది నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ నిఫ్టీ రిలేటెడ్ గా 11.3% వెయిటేజ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఏకంగా 29% వెయిటేజ్ ఉండడం కారణంగా ఇవాళ పెరిగిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కేవలం 1.5% మూకే 200 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీకి సింగిల్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ నాకున్న ఒపీనియన్ ప్రకారం స్టిల్ ఇంకా బ్యాంకింగ్ స్పేస్, అది కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్, అందులోనూ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ మహేంద్ర బ్యాంక్, ఈవెన్ ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ 4 బ్యాంక్స్ స్టిల్ ఇంకా అట్రాక్టివ్ గానే ఉంటున్నాయి. అండ్ ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను, తర్వాత ట్రేడర్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఇన్వెస్టర్, మార్కెట్ లో ఫుల్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు, మార్కెట్ లో కుప్పకూలినప్పుడు కాదు, మార్కెట్ లో ఫుల్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఒకవేళ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఓవర్ ఎక్స్పోజర్ ఉంటే అక్కడే 80%, 100% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో కాన్సన్ట్రేట్ అయి ఉంటే కొంత పోర్షన్ అయినా మీరు లార్జ్ క్యాప్స్ లోకి మార్చుకోండి. స్టిల్ ఇంకా మనకి ఫార్మా స్పేస్, కెమికల్ స్పేస్, బ్యాంకింగ్ స్పేస్, లార్జ్ క్యాప్ ఆటో స్టాక్స్ లో కూడా వాటి ఎర్నింగ్
ఎర్నింగ్స్ తో కంపేర్ చేసినా అవి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఇంకా లేవు. సో ఒకవేళ మీరు డైవర్సిఫై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మార్కెట్స్ బాగా పెరిగాయి కాబట్టి మీ పోర్ట్ఫోలియోస్ ఏదైనా ఓవర్ గా ఉంటున్న కాన్సన్ట్రేషన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఉంటున్న కాన్సన్ట్రేషన్ ని షిఫ్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలానే నా ఒపీనియన్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుందని కాదు, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆర్ ఈవెన్ 5 years హారిజన్ తో మార్కెట్ పైన చేసే ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా స్ట్రాంగ్ బులిష్ గా ఉంటున్నాను, నార్మల్ బులిష్ కాదు. రీసెంట్ టైమ్స్ లో నేను మీకు ఒక డేటా పాయింట్ ని చెప్తూ వస్తున్నాను, అది వినడానికి చాలా చిన్నదిగా అండ్ ఏముందిలే అది జస్ట్ డేటా డైలీ డేటా పాయింట్స్ లో వస్తుంటుంది కాబట్టి తను చెప్తున్నాడేమోలే. డిఐఎస్ కాన్స్టెంట్ గా మార్కెట్ లో బై చేస్తున్నారు, నిన్న కొంత సెల్ చేశారులేండి, అది పక్కన పెట్టండి. లాస్ట్ నిన్నటి తప్పించి అంతకు ముందు 11 ట్రేడింగ్ సెషన్స్ నుంచి బై చేస్తున్నారని చెప్పడానికి ప్రధాన కారణం రీటైలర్స్ ఒక ఫోర్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ మారుతున్నాయి. అది ఈక్విటీ మార్కెట్స్ ని జస్ట్ నెంబర్స్ బాగుంటే చాలు, అంతకుముందు నెంబర్స్ బాగున్నా సరే ఎఫ్ఐఎస్ ఒక సెంటిమెంట్స్ తో మార్కెట్ పతనం అయ్యేది. కానీ ఇప్పుడు నెంబర్స్ బాగుంటే చాలు, బిజినెస్ బాగుంటే చాలు, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఫండమెంటల్స్ బాగుంటే ఖచ్చితంగా పైకి పెరుగుతాయని ఒక కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేసింది ఎఫ్ఐఎస్ కాదు, డిఐఎస్. వాళ్ళ బ్యాక్ ఉంటున్న మనం రీటైలర్స్. ఇది ఇంకా సింపుల్ గా మీకు అర్థం కావాలంటే 3 సంవత్సరాల క్రితం మన అన్ని డిమాట్ అకౌంట్లు కలిపి 40 మిలియన్లు అంటే 4 కోట్లు, ఇప్పుడు అది సుమారుగా 15 కోట్లు. అండ్ ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం ఇంకొక 3 నుంచి 4 సంవత్సరాల్లో ఈ 15 కోట్లు కాస్త 30 కోట్లుగా మారుతుంది. చెప్పాలి మీరే, ఆ డబ్బులంతా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులంతా మ్యూచువల్ ఫండ్స్ లోనా స్టాక్స్ లోనా ఎలా అయినా ఇన్ని కోట్ల మంది చేస్తున్న పెట్టుబడులు, ఈవెన్ ఎఫ్ఐఎస్ చేస్తున్న సెల్లింగ్స్ ని ఇంత గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ చిన్న చిన్న ఫిష్లన్నీ కలిసి పెద్ద ఫిష్ ని భయపెట్టినట్టు పెద్ద ఫిష్ ఎగ్జిట్ అవుతున్న ఆ లిక్విడిటీని ఆ సెల్లింగ్ ప్రెషర్ ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఇండైరెక్ట్ గా డిఐఎస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్స్ ని సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ద గ్రేట్ ఎక్స్టెంట్ లైక్ ఏదైనా గ్లోబల్ గా అనుకోని సినారియో జరిగింది అనుకోండి, ఖచ్చితంగా ఆ టైంలో పడతాయి మార్కెట్స్, బిగ్ క్రాష్ అవుతుంది. ఆ టైంలో రీటైలర్స్ కాదు ఎవరు కాపాడలేరు, ఎందుకంటే రీటైలర్స్ లో కూడా బయింగ్ సెంటిమెంట్ తగ్గిపోద్ది, ఎఫ్ఐఎస్ లో సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది, డిఐఎస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇంకెంత పడుతుందా అని సెల్ చేయొచ్చు. ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎవరు ప్రొటెక్ట్ చేయలేరు. కానీ చిన్నవి జరుగుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ చేసే సెల్లింగ్ ని ఆర్ గ్రాడ్యువల్ గా మార్కెట్స్ ఓవర్ వాల్యూ లో ఉన్నాయని ఎఫ్ఐఎస్ చేసే సెల్లింగ్ ని ఈ సార్ట్ ఆఫ్ సెల్లింగ్ ని రీటైలర్స్ అబ్జార్బ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే అలా రీటైలర్స్ చేస్తున్న యాక్టివిటీ బ్రెయిన్లెస్ యాక్టివిటీకి అయితే మిగలేదు, అదొక బ్రిలియంట్ యాక్టివిటీ కంపేర్డ్ విత్ ఎఫ్ఐఎస్. రీటైలర్స్ చేసిన యాక్టివిటీయే ఎవ్రీ డిప్ లో కూడా బై చేసుకుంటూ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపిస్ లో హైయెస్ట్ ఇన్ఫ్లోస్ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉండడం కూడా పోర్ట్ఫోలియోస్ పరంగా ద బెస్ట్ రిటర్న్స్ ని రీటైల్స్ కి డెలివర్ చేస్తూ వచ్చింది. అండ్ నెక్స్ట్ 5 years కూడా నేను బులిష్ గా ఉంటున్నానని చెప్పడానికి ప్రధాన కారణం కూడా మన ఇండియా యాజ్ అన్ ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది అండ్ జీడిపి పరంగా కూడా అగ్రెసివ్ టార్గెట్స్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. కాబట్టి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ కానీ పిఎల్ఐ స్కీమ్ లో భాగంగా కూడా ఇనిషియేటివ్స్ తీసుకుంటూ కంపెనీస్ ని గ్రో చేసే పరంగా పాలసీస్ ఉంటూ ఉండడం కూడా బిజినెస్ పరంగా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దాంతో పాటు డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతూ ఉండడం కూడా త్రూ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఒక ఇంటిగ్రిటీని ఫ్రమ్ స్మాల్ సెల్ ఆఫ్స్ కాపాడుతుంది అనేది నా ఒపీనియన్. సో అన్నెసరీగా ఎవరో ఎక్కడో చెప్తున్నారని మాత్రం మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ని ఆర్ ప్రాఫిట్స్ వచ్చా ఇంకింతకు మించి ఏముంటుందిలే అని మాత్రం నెక్స్ట్ 5 years అన్నెసరీగా వీక్ డెసిషన్స్ ని ఇన్వెస్టర్స్ తీసుకోవద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఒక్కటే సజెషన్, మార్కెట్స్ పెరిగిపోతున్నప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో భారీగా లాభాలు వచ్చేస్తున్నాయని మొత్తం పోర్ట్ఫోలియోస్ నట్టు ఉంచేయద్దు. ఏదైనా ఒక ఈవెంట్ లో అవి బాగా పతనం కూడా అవుతాయి, మళ్ళీ పెరుగుతాయి, బట్ ఆ లోపు వచ్చే ఆ పెయిన్ మీకొద్దు. లాంగ్ టర్మ్ లో మన పాత్ కూడా మన జర్నీ కూడా కొంత స్టేబుల్ గా ఉండాలి. కిందకి అలా వెళ్ళిపోవడం మళ్ళీ పైకి వచ్చేయడం అలా కాకుండా స్టేబుల్ గా ఉండడం కోసం లార్జ్ క్యాప్స్ కూడా మీ రిస్క్ ని బట్టి మినిమం 30%, 40-50 ఈవెన్ మీకు రిస్క్ అసలు ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళైతే 60-70% కూడా మీ పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్స్ కి వెయిటేజ్ ని ఇవ్వండి. మినిమం 20-30% అయినా లార్జ్ క్యాప్స్ ని మీ పోర్ట్ఫోలియోలో ఉంచండి. అండ్ కమింగ్ టు ట్రేడర్స్, రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే అండ్ అది వర్క్ అవుతుంది కూడా. 250 బ్రేక్ అయి మార్కెట్ బిలో వెళ్లకుండా మార్కెట్ లో నెగిటివ్ గా చూడడం మనం చెయ్యొద్దు అని, లేదంటే వస్తున్న ఎవ్రీ ఫాల్స్ లో కూడా మార్కెట్ ఇంకా పతనం అయిపోతుందేమో అని ఎక్కడ మీరు పుట్ని కొన్నా ఎక్కడ మీరు కాల్ ని సెల్ చేసినా నెక్స్ట్ వస్తున్న ఈ ర్యాలీస్ లో ప్రతి దగ్గర మీ స్టాప్ లాసెస్ కానీ ఆర్మీ బయింగ్ పొజిషన్స్ కానీ మీకు లాసెస్ ని క్రియేట్ చేసేవి. నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తున్నది కూడా ఇక్కడి నుంచి మార్కెట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుందని. బట్ నేను అలా వెళ్ళి క్లోజ్ అవ్వనంత వరకు కూడా, ఇవి క్లోజింగ్ అనుకుంటారేమో, ఇది నేను 15-minute క్యాండిల్ పెట్టాను, నేను చెప్పేది డైలీలో డే ఎండ్ లో. రీసెంట్ గా ఒకేసారి మనకి దాని పైన గ్యాప్ అప్ అయినా సరే అక్కడి నుంచి మళ్ళీ బిలోనే వచ్చి క్లోజ్ అయింది. నేను ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ క్లోజింగ్ కోసం అయితే చూస్తున్నాను. ఇక్కడ కొంత ప్యూర్ కన్సాలిడేషన్ జరుగుతుంది ఆన్ డైలీ బేసిస్. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 20-800 వరకు కూడా మార్కెట్ కి స్కోప్ ఉంటుందని పర్సనల్ గా చూస్తున్నాను. కాబట్టి బులిష్ వ్యూ, బట్ ఆ బులిష్ వ్యూ రిలేటెడ్ గా ట్రేడ్ పొజిషన్స్ తీసుకోవడానికి మాత్రం ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ డైలీ క్లోజింగ్ నాకు రావాలి. ఆ లెవెల్ బిలో ఉన్నంత వరకు రేంజ్ బౌండ్ యాక్టివిటీని కూడా నేను చూడను. ఈ రీసెంట్ డేస్ లో రేంజ్ బౌండ్ లో ఉంటున్నట్టే కనిపిస్తుంది, కానీ ఎక్కడ ఇది బ్రేక్అవుట్ అయితే ఒక స్ట్రాంగ్ మూవ్ వస్తుందేమో ఆ టైంలో అడ్జస్ట్
ఇన్వెస్ట్మెంట్స్ కి స్కోప్ లేకుండా ఇబ్బంది పడాల్సి ఉంటుందేమో అని నేను రేంజ్ బౌండ్ ని కూడా చూడట్లేదు అండ్ బేరిష్ గా అసలు చూడట్లేదు. బేరిష్ గా థింకింగ్ రావాలనుకున్న ఫస్ట్ 22,250 టు 22,200 ఆ 50 పాయింట్ జోన్ ని గమనించండి. అది బ్రేక్ అయి బిలో క్లోజ్ అవనంత వరకు మార్కెట్ లో ఏ మాత్రం డిప్ ఉంటున్నా మోస్ట్లీ ది ఎండ్ ఆఫ్ ద డే లో రికవరీలోనే ముగుస్తూ ఉంది ఇప్పటి వరకు. ఫైనలీ 22,250 బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వకుండా నెగిటివ్ గా చూడొద్దు. అరౌండ్ 22,540 ఆర్ 550 ఉంటున్నప్పుడు వెయిట్ అండ్ వాచ్. ఆ లెవెల్ అబోవ్ మనకి డైలీ క్లోజింగ్ ఉంటేనే ఫర్దర్ గా మార్కెట్ లో బులిష్ మొమెంటం ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీం మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రిలేటెడ్ గా ఉంటున్న హైలైట్స్ ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, వడ్డీ రేట్ల గురించి ఏం చెప్పారు? వడ్డీ రేట్లు రిలేటెడ్ గా ఎటువంటి మార్పు లేదు. రెపో రేట్ ని 6.5 దగ్గరే వదిలేశారు, అన్చేంజ్డ్ గా ఉంచారు. అండ్ వాళ్ళ స్టాన్స్ ని కూడా వడ్డీ రేట్ల పరంగా వాళ్ళ స్టాన్స్ ని కూడా ఏం చేంజ్ చేయలేదు. ప్రీవియస్ గా ఉన్న స్టాన్స్ ని విత్ డ్రాల్ ఆఫ్ అకామిడేషన్ ని వాళ్ళు అలానే ఉంచారు. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ రిలేటెడ్ గా ఆర్బీఐ గవర్నర్ గారు చేసిన స్టేట్మెంట్స్. రీటైల్ ఇన్ఫ్లేషన్ ఒక టార్గెట్ FY25 కి ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కి 4.5 గా ఇవ్వడం జరిగింది. అంటే ఆర్బీఐ వాళ్ళు అనుకుంటున్న రేంజ్ ఇది 4 + or -2 అంటే లోయర్ 2 అప్ సైడ్ 6 ఇన్ బిట్వీన్ ఉండాలి. ఆ రేంజ్ లోనే ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఉంటుందని అయితే వాళ్ళు భావిస్తున్నారు. అండ్ జీడిపి ఫోర్కాస్ట్ ని FY25 కి 7% దగ్గరగా ఇవ్వడం జరిగింది. అండ్ ఎకనామిక్ యాక్టివిటీ రిలేటెడ్ గా కూడా మాట్లాడుతూ ఇండియన్ ఎకానమీ ఎక్స్పాండ్ అవుతూ ఉందని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రేట్ కట్స్ ని సెకండ్ హాఫ్ ఆఫ్ 2024 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చని, ఎర్లియస్ట్ పాసిబిలిటీ Q3 FY25 లో రేట్ కట్స్ ఉండొచ్చనేలా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే కనిపించాయి. దీంతోనే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నిట్లో కూడా మనకు ఒక మంచి ర్యాలీ కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ అనుకుంటూనే వస్తున్నాం, ఫెడ్ వాళ్ళు కామెంట్స్ చేశారు పాజిటివ్ గా, అలానే ఆర్బీఐ గవర్నర్ గారు కూడా పాజిటివ్ కామెంట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని, సెకండ్ హాఫ్ లో రేట్ కట్స్ ఉంటాయని ఎలా స్టేట్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అది ఉంటే Q3 FY25 లో ఉంటాయని ఎలా తను చెప్తూ ఉండడం బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ వాటికి రియాక్ట్ అయ్యాయి సెకండ్ హాఫ్ లో. ఇవే మోస్ట్లీ మానిటరీ పాలసీ కమిటీ పరంగా వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అండ్ ఇంకొకటి ఫారెక్స్ డెరివేటివ్స్ పరంగా రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా, డేట్ చేంజ్ అయిందని. ఏప్రిల్ 5th అనుకున్నారు కానీ అది May 3rd కి చేంజ్ అయింది. ఇది FNO ఎవరెవరైతే కరెన్సీలో ట్రేడ్ చేస్తుంటారో ఆల్రెడీ వాల్యూమ్స్ అన్ని డిసపియర్ అయ్యాయి అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అప్పటి వరకు కూడా పెద్ద యాక్టివిటీ కరెన్సీ డెరివేటివ్స్ లో ఉండదు. బట్ అల్టిమేట్ డెడ్ లైన్ అయితే May 3rd. ఆ తర్వాత నుంచి రీటైలర్స్ కరెన్సీ డెరివేటివ్స్ లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయడానికి అవ్వదు. అండ్ అదే ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి యూపీఐ రిలేటెడ్ గా ఒక కొత్త అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి యూపీఐ ని యూజ్ చేసి కూడా మీరు క్యాష్ డిపాజిట్ మిషన్ CDMs ఉంటాయి కదా డబ్బుల్ని వేయడానికి, వాటిల్లో క్యాష్ నే కాదు జస్ట్ యూపీఐ ని యూజ్ చేసి కూడా మీరు డబ్బుల్ని డిపాజిట్ చేయొచ్చు అని. ఇప్పటి వరకు కార్డ్లెస్ గా ATMs నుంచి విత్ డ్రాల్ అయితే చేస్తూ ఉన్నాం. అదే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇకపై డిపాజిట్స్ కూడా CDMs లో డిపాజిట్స్ కూడా కార్డ్లెస్ గా త్రూ యూపీఐ చేయడానికి ఆర్బీఐ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో యూపీఐ ఒక వాడకాన్ని విస్తరిస్తూ ఇక నుంచి క్యాష్ డిపాజిట్ మిషన్స్ ద్వారా కూడా యూపీఐ ద్వారానే డిపాజిట్ చేయొచ్చు అని ఆర్బీఐ వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇవాళ మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సోడా యాష్ ప్రైజ్లు బాగా పెరిగాయి. దాని కారణంగానే టాటా కెమికల్స్ అండ్ GHEL స్టాక్స్ పెరిగాయని ఎలా డేటా కనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. క్లియర్ గా కింద గమనించండి, ఇది సోడా యాష్ ప్రైజెస్ కాదు, కాస్టిక్ సోడా ప్రైజెస్. ఇన్ఫాక్ట్ సోడా యాష్ ప్రైజెస్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. సోడా యాష్ ప్రైజులు పడ్డాయి. సో ఇవాళ టాటా కెమికల్స్ పెరగడం ప్యూర్లీ స్టాక్ రిలేటెడ్ గా వచ్చిన మూవ్. అండ్ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తుంటే కెమికల్ స్టాక్స్ అన్నిట్లో కూడా బజ్ అయితే నెలకొంటుంది. ఓవరాల్ కెమికల్ సెక్టార్ లో స్ట్రాంగ్ మూవ్ కనిపిస్తుంది. దాంట్లో కారణంగానే ఇవాళ పెరిగింది. కానీ సోడా యాష్ ప్రైజ్లు పెరగడం కారణంగా టాటా కెమికల్ స్టాక్ పెరిగిందని సోషల్ మీడియాలో ఏ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయో అవి నిజం కాదన్న విషయాన్ని టాటా కెమికల్ ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. సోడా యాష్ ప్రైజెస్ స్టిల్ ఇంకా ఫాల్ లోనే ఉన్నాయి. కమింగ్ క్వార్టర్స్ లో ఆ ఇంపాక్ట్ నెగిటివ్ గానే కంపెనీకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ ఇమేజ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందో ఇక్కడ అక్కడ క్లియర్ గా మీరు గమనించారంటే కాస్టిక్ సోడా అని ఉంటుంది, అది సోడా యాష్ కాదు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇకపై నేను మీకు ప్రతిరోజు టెలిగ్రామ్ లో ఒక ఆడియో మెసేజ్ ని పంపిస్తాను. ఇది దేనికోసం అంటే ఈ మధ్య కాలంలో టెలిగ్రామ్ లో మీకు ఇలా ఒక యాడ్ కనిపిస్తూ ఉంటది, అది మెగా ట్రేడర్ అని ప్రెజెంట్ కనిపిస్తది. కానీ వేరే ఛానల్స్ అన్నిటినీ కూడా టెలిగ్రామ్ వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు. దానికి యాడ్ అని స్పాన్సర్డ్ అని పెడుతున్నారు. బట్ ఏది పెడుతున్నా యాడ్ స్పాన్సర్డ్ కంటే కూడా ఇదేదో ఉందే అని లోపలికి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది కదా. సరే, ఏముంది, వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు, ఛానల్ లోపలికి వెళ్తే ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, ఒకరు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు అంటే పర్టికులర్ గా ఏదైనా ఒక ప్రొడక్ట్ నో లైక్ హెయిర్ ఆయిల్స్ నో షాంపూస్ నో ఇంకేదైనా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తుంటే ఓకే,
యాజ్ అన్ ప్లాట్ఫామ్ ట్రేడింగ్ ని, క్రిప్టోస్ ని ఆర్ ఇంకేదైనా సర్వీసెస్ ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ప్రమోట్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఈ సెగ్మెంట్ లో ఉంటున్న పీపుల్ అందరూ కూడా ఏదైతే జరిగితే అంటే తీసుకున్న వాడికి ఏది జరిగినా పర్లేదు, నేను మాత్రమే డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్ తో ఉంటారు. కాబట్టి మీకు అమ్మే వాటి వల్ల వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, బట్ అది కాదు నా ప్రాబ్లం. మీరు తీసుకుంటున్న వాటి రిలేటెడ్ గా మీరు మోసపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ అన్ని లీగల్ గ్రూప్స్ అయ్యిండకపోయిండొచ్చు, క్రిప్టో రిలేటెడ్ గా మిమ్మల్ని స్కామ్ చేసే గ్రూప్స్ కూడా అయ్యిండొచ్చు. కాబట్టి ఇంత టైం తీసుకొని వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ప్రతిరోజు ఇక్కడ నుంచి మీకు టెలిగ్రామ్ లో ఒక ఆడియో మెసేజ్ డిఫాల్ట్ గా వస్తుంది. గ్రూప్ లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇలా కనిపిస్తున్న వేటిని క్లిక్ చేయొద్దు. ఉంటున్న వేస్ అన్నిటినీ చూస్తున్నాం, ఏమేం చేసి వీటిని ఆపగలమని. ప్రెసెంట్ అయితే మాకు సొల్యూషన్ కనిపించలేదు. నేను చేయగలిగిందంతా ఒక్కటే, ప్రతిరోజు మీకు అలర్ట్ ని ఇవ్వడం, గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అలర్ట్ ని ఇవ్వడం. ఇకపై ప్రతిరోజు మీకు ఒక ఆడియో మెసేజ్ వస్తుంది. సో అండ్ సో ఇలాంటి వాటిల్ని మీరు దూరంగా పెట్టండి, ఇవి నమ్మకండి అని. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది, మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో ఉండి ఇలాంటివి ఏమైనా కనిపిస్తుంటే కంప్లీట్ గా ఇగ్నోర్ చేయండి. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కూడా ఏంటది అని చూద్దామని మీరు లోపలికి వెళ్ళినా అక్కడ ఉంటున్న వాటిని చూసి మీరు ట్రాప్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు మీ ఓన్ వర్క్ మీద, మీ లెర్నింగ్ మీద, మీ డెవలప్మెంట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. కానీ ఏదైనా టిప్స్, కోర్సెస్ అండ్ ఇలా పర్టికులర్ గా ప్రమోట్ చేయించి మరి అమ్ముతున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ బ్యాక్ ఇంటెన్షన్ ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఫైనలీ ఇవి మా సైడ్ నుంచి వస్తున్నవి కాదు, టెలిగ్రామ్ వాళ్ళ ఓన్ గా వేరొకరి దగ్గర డబ్బులు తీసుకొని వేస్తున్నవి. మాకు మా టెలిగ్రామ్ లో ఎక్కడ ఏది కనిపించదు, డౌన్ సైడ్ ఏ యాడ్ ఉండదు, ఏది ఉండదు. బట్ మీకు మాత్రం ఇలా ఒక యాడ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు చెప్పే వరకు కూడా నాకు తెలియలేదు ఇలాంటి యాడ్స్ కనిపిస్తున్నాయని. సో ఫస్ట్ థింగ్, ఇది మేము వేస్తున్నది కాదు. సెకండ్ థింగ్, ఈవెన్ మేము వేస్తున్నది కాదని చెప్పి వదిలేకుండా ఇంత ఎందుకు చెప్తున్నాను, వెళ్ళొద్దని చెప్తున్నానంటే ఈ గ్రూప్స్ ని చూసినప్పుడు వీటి ద్వారా మన వాళ్ళు నష్టపోయేదానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ట్రాప్ చేస్తున్న గ్రూప్స్ అని నాకు అర్థం అయింది కాబట్టి నేను ఈ సజెషన్స్ ని చేస్తున్నాను. మన ఛానల్ అని కాదు, ఇంకే ఇతర ఛానల్లో అయినా ఇలా స్పాన్సర్డ్ ఆర్ యాడ్స్ అని వస్తున్న ఈ ఛానల్స్ ని క్లిక్ చేసి దయచేసి అందులో ఉంటున్నది నిజమని మాత్రం మీ హార్డ్ ఎర్న్డ్ మనీని, మీ కష్టార్జితాన్ని ఆ ఛానల్స్ వాళ్ళకి ఇవ్వకండి. ఫ్రెండ్స్, ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నది. ఇఫ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో లేకపోయినా, ఆరా ఇంట్రెస్ట్ మీకు లేదు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోయినా, ఈ అప్డేట్ ని కంప్లీట్ గా స్కిప్ చేయండి. అండ్ ఇంకొకటి, మీరు సర్చ్ చేస్తున్నప్పుడు కూడా, డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తున్నప్పుడు కూడా మీకు బోల్డ్ ఫేక్ గ్రూప్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ మన గ్రూప్స్ కాదు. అవి కూడా అన్ని స్కామర్స్ ఇంపర్సనేట్ చేస్తూ మన లోగో అని పేరు పెడుతూ స్టార్ట్ చేసిన గ్రూప్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న డే ట్రేడర్ తెలుగు టిక్ మార్క్ ఉంటుంది, అక్కడ మీరు వెళ్ళి దాన్ని క్లిక్ చేసిన వెరిఫైడ్ అకౌంట్ అని పడుతుంది. అది మాత్రమే మన గ్రూప్, పబ్లిక్ గా అవైలబుల్ గా ఉన్న గ్రూప్. ఇంకొకటి, కేవలం లింక్ ఉంటే మాత్రమే జాయిన్ అవ్వగలిగే గ్రూప్, ప్రైవేట్ గ్రూప్. అందులో నేను డేటాని షేర్ చేయడానికి, ఏదైనా రిపోర్ట్స్ కానీ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ కానీ ఉంటే షేర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాను. సో అందులో మీకు డే టు డే అప్డేట్స్ అయితే ఉండవు. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా డేటా పాయింట్స్ అండ్ మన ఛానల్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ వీడియో లింక్స్ అండ్ ఇంపార్టెంట్ లెర్నింగ్స్ ని ఇలా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ ప్రైవేట్ గ్రూప్ లో అయితే అలాంటి యాడ్స్ ఇప్పటి వరకు రావట్లేదు. అండ్ ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి సర్చ్ చేసి జాయిన్ అవ్వడం కుదరదు. కాబట్టి ఈ ఒక లింక్ నేను మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఆల్రెడీ షేర్ చేసిన ఈ డేటా పాయింట్స్ ని యాక్సెస్ చేయడానికి మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. బట్ ఈ మెయిన్ ఛానల్లో ఇది పబ్లిక్ ఛానల్ కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్న యాడ్స్ రిలేటెడ్ గా మాత్రం జాగ్రత్త వహించండి. అవి మన నుంచి వస్తున్న యాడ్స్ కాదు. యాంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రైల్వేస్ రిలేటెడ్ గా మంచి బిజినెస్ ముందు కూడా ఉంటుంది అనడానికి యాంబర్ వాళ్ళు కొత్త జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తుండడం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తున్నారు. ఒక కంపెనీతో కాదు, టోటల్ గా ఈ మొత్తం జాయింట్ వెంచర్ లో 4 పార్టీస్ ఉన్నాయి. అందులో ఒకటి యాంబర్, ఇంకొకటి కూడా ఇండైరెక్ట్ గా యాంబర్ కి సంబంధించింది. ఇంకొక 2 ఫైనాన్షియల్ పార్ట్నర్స్ తో వీళ్ళు కంబైన్ అయి ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు. ఆ కంపెనీ ద్వారా డ్రైవింగ్ గేర్స్, కపులర్స్, ప్యాంటోగ్రాఫ్ ఫర్ రోలింగ్ స్టాక్ ఇంక్లూడింగ్ హై స్పీడ్ అండ్ మెట్రో ట్రైన్స్, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్, వందే భారత్ ట్రైన్స్, వ్యాగన్స్, ట్రామ్స్ అండ్ అదర్ ఇండియన్ రైల్వే ప్రొడక్ట్స్. ఇంకా సింపుల్ చెప్పాలంటే రైల్వేస్ రిలేటెడ్ గా కావాల్సిన ప్రొడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తారనేలా, రైల్వేస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ చేసే స్పెండింగ్ ని, ఆర్డర్స్ ని వీళ్ళు కూడా ఎంతో కొంత సంపాదించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేస్తున్నట్టు మనకైతే అర్థం అవుతుంది. ఫైనలీ యాంబర్ వాళ్ళు కూడా రైల్వే బిజినెస్ లోకి త్రూ ఈ జాయింట్ వెంచర్ ఎంటర్ అవుతున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యారికో గురించి మాట్లాడుకోవాలి. ఇదేంటిది, నిన్న డాబర్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్ కి స్టాక్ ఏమో అంత పడింది. ఇప్పుడు మ్యారికో వాళ్ళు లో సింగిల్ డిజిట్స్ లో రెవెన్యూ ఉంటుందన్న స్టాక్ ఎందుకు పెరిగింది? ఎఫ్ఎంసీజీస్ ని ట్రాక్ చేస్తున్న వాళ్ళు ఈ అబ్జర్వేషన్ చేయాలని నేను ఇలా కంపారిటివ్ గా చెప్తున్నాను. స్ట్రైట్ అవే డేటాని కాకుండా డాబర్ వాళ్ళు చేసింది నెగిటివే, మ్యారికో వాళ్ళు చేసింది నెగిటివే. బట్ ఆ నెగిటివ్ లో మార్కెట్ తీసుకున్న పాజిటివ్ ఏంటనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మ్యారికో వాళ్ళు లో సింగిల్ డిజిట్స్ లో రెవెన్యూస్ ఉంటాయని చెప్తూనే హైయెస్ట్ ఎవర్ గ్రాస్ మార్జిన్స్ ని మేము రిపోర్ట్ చేస్తాం. అండ్ ఆన్ అప్కమింగ్ క్వార్టర్స్ వాల్యూమ్స్ తో కంపేర్ చేస్తే రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అవుతూ వెళ్తాయని. అండ్ ఈవెన్ రీసెంట్ డేటాలో కూడా మీరు గమనించిన వాల్యూ యాడెడ్ హెయిర్ ఆయిల్స్ లోనూ పెద్ద గ్రోత్ లేదు, పారాషూట్ లోనూ గ్రోత్ లేదు, కానీ సఫోలా రిలేటెడ్ గా గుడ్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మోస్ట్
ఇంపార్టెంట్ లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి కంపేర్ చేస్తే ఈసారి మాత్రమే వాళ్ళ రెవెన్యూ పాజిటివ్ గా గ్రో అవుతున్నాయి. సో కంపేర్ విత్ డాబర్ మ్యారికో రిలేటెడ్ గా అపార్ట్ ఫ్రమ్ లో సింగిల్ డిజిట్ రెవెన్యూ నెంబర్ ఇతర సెగ్మెంట్స్ లో వాళ్ళ పాజిటివ్ డేటా ఉంది. అండ్ కామెంటరీ కూడా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా గ్రో అవుతామనే కాన్ఫిడెన్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉండడం. ఈవెన్ ఇన్ దిస్ వీక్ అప్డేట్ స్టాక్ 3% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ ఒక బిజినెస్ డేటా గురించి మాట్లాడుకోవాలి. డేటా వీక్ గానే ఉంటది, బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంది. దీనికి ప్రధాన కారణం ఆర్బీఐ వాళ్ళు ఈ కామర్స్ అండ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్స్ రిలేటెడ్ గా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళని కొంత వెనక్కి వెళ్ళమన్నారు కదా, బిజినెస్ పరంగా నెగిటివ్ గా స్టేట్మెంట్ చేశారు కదా, ఆ టైంలోనే స్టాక్స్ పడ్డాయి. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ లో నెంబర్స్ ఎలాగో వీక్ గా ఉంటాయని మార్కెట్ కి తెలుసు. దానికి తగ్గట్టే నెంబర్స్ లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది. న్యూ లోన్స్ 20% దగ్గరగా ఫాల్ అయ్యాయి. నాకు తెలిసి లాస్ట్ 15 క్వార్టర్స్ లో ఎప్పుడు ఇంత ఫాల్ మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కనిపించలేదు. అండ్ ఈవెన్ దీంతో క్రాస్ సెల్లింగ్ కూడా 11 క్వార్టర్ లో మనకు కనిపించింది. అండ్ న్యూ కస్టమర్స్ 8.36 crore గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగారు. నెక్స్ట్ ఆవాస్ ఫైనాన్స్ వాళ్ళు డేటాని పోస్ట్ చేస్తున్నారు. ఆ డేటా మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. ఆ డేటాను ఒకసారి గమనించండి. డిస్బర్స్మెంట్స్ 20% ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 39% గ్రోత్, ఏఈఎం కూడా 22% దగ్గరగా అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా ఫైనాన్స్ చేసే ఈ కంపెనీ గ్రో చేసుకోగలుగుతూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ఉంటున్న మెయిన్ రీజన్. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి లాస్ట్ 6 అసెస్మెంట్ ఇయర్స్ రిలేటెడ్ గా FY14 నుంచి FY20 రిలేటెడ్ గా 605 కోట్ల దగ్గరగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వీళ్ళకి అందాయనేలా వీళ్ళ అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయ్యనేలా మనకి డేటా ఉంది. మేబీ దాని రిలేటెడ్ గా వాళ్ళు చేసిన సోదాల్లో 605 కోట్ల దగ్గరగా నోటీసులను అయితే వీళ్ళకి అందిస్తున్నారు. దీని కారణంగా బిజినెస్ మీద, ఆపరేషన్స్ మీద, వీటి మీద ఇంపాక్ట్ లేదు అని చెప్తున్నారు. కానీ స్టాక్ లాస్ట్ 6 months నుంచి ఆల్మోస్ట్ 50% దగ్గరగా పెరిగింది. అండ్ రీసెంట్ గా ఉంటున్న సేల్స్ డేటా కూడా వీక్ గా ఉంది. ఈ పాయింట్ లో ఈ ట్యాక్స్ నోటీస్ కూడా వస్తూ ఉండడం స్టాక్ పరంగా నెగిటివ్ కాబట్టి ఓపెనింగ్ గ్యాప్ డౌన్ లో అయింది. బట్ ఓవరాల్ క్లోజింగ్ పాయింట్ కి స్టాక్ పెరిగి కొంత న్యూట్రల్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆయిల్ ఫీల్డ్స్ రిలేటెడ్ గా ఎక్స్ప్లోరేషన్ చేసే సిలాన్ ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ గా ఇంత గెయిన్స్ ఇవాళ కనిపించడానికి ప్రధాన కారణం డాలీ కన్నా గారి నేమ్ 1% అబౌవ్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో ఇవాళ అప్డేట్ అవుతుండడం. ఎక్స్చేంజెస్ లో ఒక ప్రామినెంట్ ఇన్వెస్టర్ నేమ్ ఇలా కనిపిస్తుండేసరికి నెగిటివ్ లో ఉన్న స్టాక్ కాస్త ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు సడన్ గా ఇంతలా ఒకేసారి గెయిన్ అయింది. అండ్ ఈ స్టాక్ లాస్ట్ 1 year లో 93%, లాస్ట్ 5 years నుంచి 171% దగ్గరగా ఇన్వెస్టర్స్ కి రిటర్న్ ని డెలివర్ చేసింది. నెక్స్ట్ రెడింగ్టన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఆఫ్లైన్ లో ఒక పెద్ద నెట్వర్కే ఉంది కదా. అండ్ యాపిల్ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తున్న ప్రతిసారి రెడింగ్టన్ గురించి మీరు వింటూ ఉంటారు. వీళ్ళతో జోహో వాళ్ళు పార్ట్నర్ అవుతున్నారు. జోహో వాళ్ళు ఏంటి, SaaS బిజినెస్ చేస్తుంటారు కదా, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ బిజినెస్. కొంత సబ్స్క్రిప్షన్ ని పే చేసి, కొంత డబ్బుల్ని పే చేసి వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్స్ ని క్లయింట్స్ అండ్ కంపెనీస్ కొంటూ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ ని, ఆ సర్వీసెస్ ని వీళ్ళు ఇప్పుడు రెడింగ్టన్ ద్వారా ఆఫ్లైన్ మార్కెట్ లోకి తీసుకువెళ్లి వీళ్ళ నెట్వర్క్ ని, వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని యూజ్ చేసుకొని బిజినెస్ ని పెంచుకుంటారని, దానికోసమే రెడింగ్టన్ లిమిటెడ్ వాళ్ళు అండ్ జోహో వాళ్ళు పార్ట్నర్ అవుతున్నట్టు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. లైక్ IGL, MGL అండ్ గుజరాత్ గ్యాస్. కనిపిస్తున్న డేటా ప్రకారం ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కొన్నే కదా ఉన్నాయి. దాంట్లో కాంపిటేటివ్నెస్ ని పెంచడానికి మోర్ ప్లేయర్స్ ని తీసుకురాబోతున్నారని, అలా తీసుకురావాలంటే ఎగ్జిస్టింగ్ ఉన్న పాలసీని రివైజ్ చేయాలి. కాబట్టి ఆ ఆలోచనలో కూడా ఆయిల్ మినిస్ట్రీ ఉంటున్నట్టు. ఇది అఫిషియల్ డేటా కాదు, ఈటీ నౌ ఎక్స్క్లూజివ్ అని కనిపిస్తున్నది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,430, ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ అబౌవ్ 22,560, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 540-560. ఈ 20 పాయింట్ జోన్ ని గమనించండి. మోస్ట్లీ ఈ రేంజ్ లోని చాలా టైం బ్యాక్ నుంచి కూడా మార్కెట్ లో రెసిస్టెన్స్ అయితే అరైజ్ అవుతున్నాయి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ప్రెసెంట్ ఉన్న లెవెల్ బ్రేక్ అయితే 48,650. ఈ లెవెల్ అబౌవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవ్వగలుగుతుంటే దాని ఒక బిగ్ వే ఓపెన్ అవుతుంది టువర్డ్స్ 49,50. ఒకవేళ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే ఇవాళ రెసిస్టెన్స్ గా బ్రేక్ అయి సపోర్ట్ గా వర్క్ అయిన 48,190 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించొచ్చు. అండ్ 22,250 మార్కెట్ బ్రేక్ చేసి బిలో వచ్చి క్లోజ్ అవ్వకుండా మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ బౌండ్ యాక్టివిటీని నేను చూడాలనుకోవట్లేదు. కాబట్టి నేను ఛానల్లో కూడా డిస్కస్ చేయట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.